స్వాగతం. చేవెళ్ల మండల కేంద్రంలోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ శ్రేణులు. అనంతరం చేవెళ్ల రైతు వేదికలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ దేశంలోనే నెంబర్ 1 గా తెలంగాణ నిలిచింది. ఈ రోజు ₹1,00,000 రుణమాఫీని చేవెళ్ల రైతు వేదికలో నిర్వహించారు. రైతులందరికీ ఎవ్వరికీ ఇబ్బంది కాకుండా బ్యాంకుల్లో, కలెక్టర్ కార్యాలయంలో, సహకార బ్యాంకుల్లో మాఫీ చేయడం జరిగింది. ఆగస్టు 15 వరకు పూర్తిగా రుణమాఫీ జరుగుతుందని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను విశ్వసించి మీకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పథకం ద్వారా మీ ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరిగింది. వ్యవసాయం లాభసాటిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రుణమాఫీ పండుగను మీ ఇంటిల్లపాది అందరితో కలిసి జరుపుకోవాలని కాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా దీన్ని అపహాస్యం చేసినప్పటికీ, అవగాహన చేసినప్పటికీ ఇది కాదు, జరగదు అని చెప్పి అని నిర్ధారణకు వచ్చి పెద్ద పెద్ద చర్చలు పెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 4 మండలాలు వస్తాయి. చేవెళ్ళ, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి. 10,134 మంది రైతులకు 54,62,00,000. నవాపేటలో 2,952 మందికి లబ్ధిదారులకు 14,51,10,747 రూపాయలు ఇవ్వడం. ఈ రోజుతో ₹1,00,000 రుణమాఫీ ₹1,00,000 మిగతాది ఎప్పుడు? 15 వరకు అందరికీ ఇస్తుంది. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం చేయడం దేశంలోనే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం. దీనికి ₹1,00,000 రుణమాఫీ కొరకు ఈరోజు మన చేవెళ్ళ నియోజకవర్గానికి 11,086 మందికి ₹69 కోట్ల సుమారు ₹69 కోట్ల శాంక్షన్ మంజూరు కావడం జరిగింది. బ్యాంకులలో దీనికోసం రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా కలెక్టర్ కార్యాలయం లోపల రైతులకు రుణమాఫీ గురించి హెల్ప్ డెస్క్ కూడా పెట్టిండు. సహకార బ్యాంకులు, ఇతర కమర్షియల్ బ్యాంకులు అందరి సహకారంతో కలెక్టర్ ఆఫీసులో మరి హెల్ప్ డెస్క్ కూడా పెట్టిండు. ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా పోయి కలెక్టర్ కార్యాలయం లోపల ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏదేమైనా మరి ఆగస్టు 15 వరకు పూర్తిగా ₹2,00,000 రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.